భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. గురుగారితో మాట్లాడదాం. మరి మన సందేహాలను తెలుసుకుందాం. మీరు కూడా మీ సందేహాలు, సమస్యలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, మరి ఈ రోజు ఎలాంటి మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నారు? ఎప్పటిలాగే మామూలుగా చిన్నగా చెప్పుకుందాం. సో ఒక వ్యక్తి గాడిదలను కాస్తున్నాడు. అదేం లోకం ఇంకా తప్పేం కాదులే, పాపం గాడిదలంటే లోకు ఆ మాట అనేసరికి. ఒక వ్యక్తి గాడిదలను కాస్తున్నాడు. 3 గాడిదలు ఉన్నాయి అతనికి. సరే, చెరువు దగ్గర స్నానం చేసి అతను పని మీద వెళదాం అనుకున్నాడు. చెరువు కనిపించింది బాగా. స్నానానికి ఉపక్రమించాడు. స్నానం చేద్దాం అనుకున్నాడు. గాడిదల్ని కట్టి వెళ్ళాలి కదా, అలా వదిలేలేడు కదా. గాడిదల్ని కడదామంటే 2 గాడిదలు కట్టడానికి 2 తాళ్ళు ఉన్నాయి అతని దగ్గర. 2 ఉన్నాయి, 3వ దానికి ఎలా కట్టాలని ఆలోచిస్తున్నాడు. సరే, 2 కట్టాడు. 3 అటు ఇటు తిరుగుతుంది. ఏం చేయాలంటే అటు నుంచి ఒక సాధువు వస్తుంటాడు. స్వామి, 2 గాడిదలు కట్టడానికి దారం ఉంది, నా తాడు ఉంది, ఇంకొకటి ఉంటే ఇస్తారా, నేను కట్టి స్నానానికి పోయి వస్తాను అంటాడు. అంటే దానికి నా దగ్గర లేదు, కానీ ఉపాయం అయితే చెప్తానంటాడు. ఏమిటంటాడు, నువ్వు 2 గాడిదలు కట్టావు కదా, 3వ దాన్ని కట్టినట్టు నటించు, నువ్వు కట్టక్కర్లా. అంటే అలాగెలాగ అవుతుంది అన్నట్టు, నువ్వు కట్టి చూడు. 2టికి ఎలా అయితే కట్టావో 3వ దాన్ని కూడా అలాగా తాడు లేకుండా కట్టడం ఎలా ఉంటుందో ఒక్కసారి అలాగే కట్టు. 2 గాడిదలు కట్టావు తాడుతో, 3వ దానికి తాడు లేదు, ఉందనుకొని కట్టు అంటే అది ఎలా కట్టి చూడబోయా అంటాడు. సరే, కడతాడు. కడితే ఇక అది అప్పుడు దాకా అటు ఇటు తిరిగింది, కదలడం మానేసింది. ఆ 2 ఎలాగున్నాయో, ఆ 2 మూమెంట్స్ ఎలాగున్నాయో దీని మూమెంట్ అంతకు మించి లేదు. తాడు కడితే ఎంతవరకు మూమెంట్ ఉంటుందో అంతవరకే. స్నానానికి వెళ్ళాడు, శుభ్రంగా స్నానం చేసి తిరిగి వచ్చాడు. అది ఎక్కడికి కదలలేదు, అక్కడే ఉంది. సరే, 2 గాడిదలు మొత్తం 3 అక్కడే ఉన్నాయి, ఎక్కడికి పోలా. సరే, కట్టిన 2 గాడిదలని తాడిప్పేశాడు. 3వ దానికి అసలు కట్టలేదు కదా, తాడిప్పేసి వెళ్ళిపోతున్నాడు. మామూలుగా వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి చూస్తే 2 వస్తాయి, 3వది రాదు. ఇదేంటి 3వది రావట్లేదు, అక్కడికి వెళ్తాడు, దాన్ని అదిలిస్తాడు, రమ్మంటాడు, అన్ని ఎన్ని రకాలు చేయాలి, ఎన్ని రకాలు చేస్తే అన్నీ చేస్తాడు. అది అక్కడి నుంచి కదలలేదు పాపం, అక్కడే ఉంటుంది. 2 అడుగులు అట్టేస్తుంది, 2 అడుగులు ఇట్టేస్తుంది, గుంజుకుంటుంది, అది చేస్తుంది, ఇచ్చేస్తుంది. దీనికి ఏదో అయిపోయింది బాబోయ్ అనుకున్నాడు. అనుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏం చేశారు మీరు, ఏం మంత్రం వేశారు, నా గాడిదేమో ఇలా అయిపోయింది, దానికి ఏదో చేతబడి చేసినట్టు అయిపోయింది, అది ఎంత విదిలించినా ఎంత కొట్టినా రావట్లేదు బయటికి, ఏంటి సంగతి అంటే చూస్తాడు. చూసి మరి దాన్ని తాడిప్పేవా అని అడుగుతాడు. అసలు కడితే కదా స్వామి తాడిప్పడానికి అంటాడు. నువ్వు కట్టావు కదా అంటాడు. నేను ఎక్కడ కట్టాను, కట్టినట్టు నటించాను, మరి ఇప్పుడెట్టు నటించావా అని అడిగాడు. కట్టినట్టు నటించావు, నువ్వు కట్టావు, నాకు అనుకోలేదు, కదలలేదు, మరి ఇప్పాలి కదా, ఇప్పుడట్టు నటిస్తే కదా నువ్వు ఇప్పేమనుకుంటుంది. అలా చేయమంటారు, చేయి ముందు అలా చేసి చూడు, మళ్ళీ వెళ్ళి ఇప్పునట్టు నటిస్తాడు. అప్పుడు అమ్మ ఒక్కసారి ఎదిరిచ్చేసుకొని అది ఇప్పునట్టు నటించగానే ఒక్క దూకింది, ఉరికింది ఒక్కసారి. సో కట్ చేస్తే చాలామంది లేని బంధనాలు ఉన్నాయి అనుకొని అపోహలకి లోనయ్యి వాళ్ళకి ఏదో ఆ బంధనాల్లో బిగుసిపోయామనుకుంటారు, దాంట్లోంచి బయటికి రారు. తెలియకుండా వాటిలోనే ఇరుక్కొని ఉంటారు. ముందు వాటిలోంచి బయటికి రండి, విశాల ప్రపంచం ఒక్కసారి చూడండి, ఎన్ని అవకాశాలు ఉన్నాయో. రైట్, చాలా మంచి విషయం చెప్పారు గురుగారు. కాల్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సావిత్రి అండి, భోపాల్ నుంచి మాట్లాడుతున్నాను. గురుగారితో మాట్లాడండి. సావిత్రి. ఓం నమః శివాయ. నమస్తే అండి. ఓం నమః శివాయ అండి. మధ్యప్రదేశ్. అవునండి. ఏమిటమ్మా? బాబు గురించి కనుక్కుందామని. బాబు నక్షత్రం వెళ్తారమ్మా ఎప్పుడైనా? ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ వెళ్ళామండి. దర్శనం 3 సార్లు చేసుకున్నామండి. వెరీ గుడ్ అమ్మా. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 21 మార్చ్ 1996 అండి. 21 మార్చ్ 1996. అమ్మా, గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? గుర్తులేదు. గురువారమే. ఎవరిదమ్మా ఇది? మా అబ్బాయిదండి, బాబుదా. ఇది విధియా, శుక్లపక్షము, శుద్ధ విధియా? అమ్మ మీనరాశి చూస్తున్నారా?
లేదండి, అశ్విని నక్షత్రం అనుకుని మేషంలోకి వచ్చారు. నేను మీనం చూశాను. అంటే టైం ఆఫ్ బర్త్ ఏమిటి? మధ్యాహ్నం 11 తర్వాత పుట్టాడా? అవునండి, సాయంత్రం 4:30 కదా. అప్పుడు అది మీనం వెళ్ళిపోయి మేషంలోకి వచ్చింది. రైట్ అమ్మా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నాడండి, యూకేలో ఉంటున్నాడండి. ఎక్కడమ్మా? యూకేలో? లండన్లోనా? లండన్ లోనే ఉంటున్నాడండి. అదే పెళ్లి ఎప్పుడు ఏంటి అని, జాబ్ పెళ్లి. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చాక ఖచ్చితంగా చాలా మార్పులు వస్తాయి. జాతకం చాలా బాగుంది, మీరు గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. ది బెస్ట్ రుద్రాక్షలు 3 చెప్తాను, మీకు ఏది వీలైతే అందులో ఒక్కటి వేయండి. 13 ముఖాలు, 12 ముఖాలు, 14 ముఖాలు. 13 ముఖాలు త్రయోదశి, ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు, 13 కుదరకపోతే ద్వాదశముఖి సూర్యస్వరూపం. ఇక చతుర్దశముఖి, ఇది అల్టిమేట్ రుద్రాక్ష అబ్బాయికి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. మేషరాశి, అశ్విని నక్షత్రము. సో ఏమేస్తారో మీరు చూడండి. అందులో ఇలాంటి రుద్రాక్షలు మామూలుగానే రుద్రాక్షల్లో నకిలీలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి చాలా జాగ్రత్త అమ్మ. సరైనది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకుందాం గురువు గారు. హలో, నమస్తే అండి, మీ పేరు? రామకృష్ణ అండి. గురుగారితో మాట్లాడండి. రామకృష్ణ గారు. సార్ రామప్రకాష్ సార్ నా పేరు. రామ్ ప్రకాష్. సార్ రామ్ ప్రకాష్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 6-10-1991 సార్. 6-10-1991. అవును సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి రామప్రకాష్ గారు. అవును సార్, తెలుసు సార్. ఏం చేస్తున్నారండి? సార్ నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. అంటే ఏమిటండి? ఇది చతుర్దశి కృష్ణపక్షము, మాస శివరాత్రి, అమావాస్య ముందు. అది ప్రైవేట్ అంటే ఏమిటి సార్? సార్ నేను పెట్రోల్ బంక్ లో తులారాశి. పెట్రోల్ బంక్ లో క్యాషియర్ చేస్తాను. రైట్. కంఫర్ట్గా ఉందా? లేదు, కొంచెం హెల్త్ బాగట్లేదు సార్. మ్యారేజ్ ఎప్పుడైందండి? మ్యారేజ్ 10 years బ్యాక్ అయింది సార్. 2015. పిల్లలు? 2015 పిల్లలు? సార్ బాబు పాప. మీ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తారా? తను అంగన్వాడీలో చేస్తారు సార్. మీ జాబ్ ఎన్ని గంటలు చేస్తారు? 24 hours సార్. 24 hours పెట్రోల్ పంపులో క్యాషియర్గా జాబ్ చేస్తారా? అంటే నైట్ వరకు ఉంటాను, మళ్ళీ వచ్చారు. అంటే ఉదయం నుంచి నైట్ వరకు? అయ్యా మార్నింగ్ కేవలం పడుకోవడం కోసం మాత్రమే ఇంటికి వెళ్తారు? అయ్యా అవును సార్. అదేం జాబ్ అండి? పర్వాలేదు, అడగొచ్చా, తెలుసుకోవచ్చా? ఎంత ఇస్తారు శాలరీ? 120 కాబట్టి. మీకు నా మాటల మీద విశ్వాసం ఉంటే అర్జెంటుగా జాబ్ మానేయండి. ఓకే సార్. అర్జెంటుగా మానేయండి. మీకు కుటుంబం ఉంది, మీ మీద నమ్ముకొని మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. 10,000కి 20,000కి ఆ జాబ్ చేయాల్సినంత అవసరం లేదు. పడుకోవడం కోసమే ఇంటికి వెళ్ళి తెల్లవారులు 24 hours అదే చేయడం. ఏ జాబ్లో అన్నా జాయిన్ అవ్వండి. మిగిలిన సమయాన్ని డబ్బుగా కన్వర్ట్ చేయడానికి మార్గాలు ఏమున్నాయో అన్వేషించండి. అదేదో పెద్ద శాలరీ వచ్చే జాబ్ అయితే పోనీ త్యాగం చేయొచ్చు. మీరు అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి, ఈ 3 రుద్రాక్ష సీరియస్గా చెప్తున్నానండి. ఒకవేళ నా 2 రోజులు లేకపోతే నెల రోజులు మీకు ఉద్యోగం లేకపోయినా, పస్తులున్నా పర్వాలేదు, నెల రోజులు దాటిన తర్వాత మీకు ఉద్యోగం దొరుకుతుంది. ఆ టైం కాకుండా అదనంగా ఉన్న టైంని ఇంకో రకంగా మీరు డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఓ నెల రోజులు ఇబ్బంది పడతారేమో, ఆ తర్వాత చాలా బాగుంటుంది. మీ కుటుంబం బాగుంటుంది, మీరు బాగుంటారు, ఆదాయ వనరులు బాగుంటాయి, మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎలా చేస్తే అలాగా మీకు సమయం ఉంటుంది. కాబట్టి ఈ 3 రుద్రాక్షలు అవకాశం ఉంటే ధరించండి. 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషాలకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషాలు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి
రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా, కుదిరితే 3 లేకపోతే ఏదన్నా ఒకటి. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇక చాలామంది ఉద్యోగం రావట్లేదని, ఉద్యోగం లేదని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో మీరు సలహా ఇస్తూ ఉంటారు. నేను చాలాసార్లు విన్నాను ఏంటంటే, ఉద్యోగం లేకపోతే ఏంటి, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా అని. అయితే వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకు? అదే ఈ భయంతోనే ఇప్పుడు ఈ దౌర్జన్యం, దుర్మార్గం చూసాం కదా. అసలు పడుకోవడానికి తప్ప ఇంటికి వెళ్ళడంట ఆయన. ఇచ్చే జీతం 20,000, పొద్దున్నుంచి గొడ్డి చాకరి. ఇది అవసరమా? ఏ రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకుంటే పైసలు వస్తాయి. పల్లీలు అమ్ముకుంటే సాయంత్రానికి ఎలా లేదన్నా ఓ 500-600 రూపాయలు సంపాదిస్తారు. ఓ 2-3 గంటలు కష్టపడితే. ఎందుకు 20 గంటలు కష్టపడి అదే డబ్బులు సంపాదించ? సో ముందు ఆలోచనలు, ఉద్యోగం చేయడానికి ట్రై చేయండి. మీ సామర్థ్యానికి తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. అది రాకపోతే నిర్మోహమాటంగా వ్యాపారం చేయండి. వ్యాపారం చేస్తే నష్టపోతేనో, వ్యాపారం చేస్తే పెట్టుబడులు లేవు కదా, ఈ ఆలోచనల నుంచి ఒక్కసారి కూల్గా రండి. ఎప్పుడు వ్యాపారాల్లో నష్టాలు వస్తాయంటే మీ సామర్థ్యం గుర్తు లేకుండా మీరు చేసే ప్రయత్నాలు. అలాగే ఏది అవసరమో అది చేయకుండా, తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకుండా వేరే నిర్ణయాలు తీసుకోవడం కానీ, వేరే విధంగా ప్రజెంటేషన్ చేయడం కానీ, ఇలా చేస్తే నష్టాలు వస్తాయి, వ్యాపారాలు లాస్ వస్తాయి. పెర్ఫెక్షన్ అంటే యాక్షన్. నువ్వు అడిగిన దానికి వివరంగా చెప్పకపోతే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. యాక్షన్ ప్లస్ విజన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. యాక్షన్ మైనస్ విజన్ అయినా, విజన్ మైనస్ యాక్షన్ అయినా అది ఇమాజినేషన్. పెర్ఫెక్షన్ అవసరం. పెర్ఫెక్షన్కి లోపాలు అవి లేకుండా ఎలా చేస్తారంటే ఇది ఉండదు. ఓ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇక్కడ. ఇది బలమైన విషయం కాబట్టి క్లియర్గా చెప్పాలి. ఒక జీవితానికి సంబంధించి, ఎవరన్నా ఉద్యోగం లేకపోతే వ్యాపారంలోకి వెళ్ళాలి, వ్యాపారం కాకపోతే ఉద్యోగాలు, ఇది జీవితానికి సంబంధించింది కాబట్టి డీటెయిల్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. జనరల్గా ఎలా జరుగుతాయంటే చిన్న కథ రూపాలను చెప్తాను. 2 సంఘటనలు. ఒక బస్సు వెళుతోంది. బస్సులోకి ఒక మంచి ఫైల్మాన్ లాంటి బస్కిలు తీసిన ఒక ఆయన వచ్చాడు. మంచి కండరాలు తిరిగి ఉన్నాడు. కండక్టర్, డ్రైవరు మంచి బక్కపల్చగా ఉన్నారు. టికెట్ అడిగాడు కండక్టర్. టికెట్ ఇవ్వంటే నేను టికెట్ తీయను, నేను టికెట్ ఇవ్వను, టికెట్ కొనను అన్నాడు. ఫైల్మాన్ లాగా ఉన్న టికెట్ కొనంటున్నాడు. అడిగితే కొట్టేటట్టున్నాడు. అడు కొడితే మనం చచ్చిపోతాం, మళ్ళీ పైకి లేవం. నోరు మూసుకొని కండక్టర్ ఊరుకున్నాడు. 2వ రోజు వచ్చాడు, ఇలాగే అడిగాడు. నేను టికెట్ కొనను అన్నాడు. సో వీడితో మనకు అవసరం లేదు అని చెప్పి చూసిన తర్వాత ఇలా కాదు, అతను ఉద్యోగం ఇచ్చే రోజు వెళ్తాడు. మనం ఇలా కాదు, మనం ఎక్కడ తగ్గుండకూడదని కండక్టర్ జిమ్లో జాయిన్ అయ్యి మంచి ఫుడ్ తిని కండలు బాగా పెంచి బాగా బలాన్ని పెంచుకున్నాడు. బాగా తయారై పూర్తి నమ్మకం వచ్చిన తర్వాత వచ్చి అడిగాడు, టికెట్ ప్లీజ్ అని అడిగాడు. నేను టికెట్ కొనను అన్నాడు. ఎందుకు కొనవు అని అడిగాడు సీరియస్గా. ఎందుకు కొనవు అన్నాడు. నాకు పాస్ ఉంది అన్నాడు. సో కారణం కొనడం అనేది అతని బలాన్ని చూపించడం కోసం కాదు, కొనాల్సిన అవసరం లేదు, నాకు పాస్ ఉంది అని. మూలం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి ఫెయిల్యూర్స్ అవుతాయి. తర్వాత ఇది మూలం తెలుసుకోవడం ఒకటి వ్యాపారం. మనం జోక్గా చెప్పుకున్నాం, కానీ నిజం జరిగేది ఇదే. చాలా విషయాలు. ఇక ఇంకొకటి, అవకాశాలు కరెక్ట్గా అందుకోకపోవడం. ఇది కూడా చేసే తప్పులే వ్యాపారాల ఫెయిల్యూర్స్కి కారణం. ఇక్కడ మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక పక్షి ఎగురుతోంది. నక్క ఆ పక్షిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓపెన్ ప్లేస్, ఒక చిన్న గుట్ట పైన. ఆ కొండ మీదకి పరిగెత్తుకుంటూ నక్క వచ్చింది దాన్ని క్యాచ్ చేయడం కోసం. కొండ చివరి కాటుకు వచ్చింది. పక్షి కనిపిస్తుంది కొంచెం ముందుగా. ఇది ఉరుక్కుంటూ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి దాన్ని క్యాచ్ చేయాలని ట్రై చేసింది. అది దొరకదు. అప్పుడు ఏమవుద్ది? ఆ పైనుంచి చిటారు ఆ కొండ మీద నుంచి, ఆ గుట్ట నుంచి ఎక్కడ పడుతుంది? లోయలో పడుతుంది. ఏమవుద్ది? నక్క చచ్చిపోద్ది. అది దొరకదు, ఇది చచ్చిపోద్ది. నీ ప్రయత్నం ఎక్కడి నుంచి చేస్తున్నావు? నీ ప్రయత్నం ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఫలితం వస్తుందా? నీ ప్రయత్నానికి నష్టపోతావా? నీకున్న అవకాశం ఈజ్ ఇట్ క్యాచబుల్? ఇది క్యాచ్ చేయడానికి అనుకూలంగా ఉందా? లేకపోతే కేవలం నువ్వు ఉరకగలవు, పరిగెట్టగలవు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావా? పళ్ళు రాలిపోతాయి, పడితే ప్రాణాలు పోతాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో ఎదరవాళ్ళని పాడు చేద్దామంటే మనం ఏమైపోయినా ఎదరవాళ్ళని పాడు దాన్ని క్యాచ్ చేద్దాం. ఇది ప్రమాదమే. సో ఇలాంటివి లేకుండా పద్ధతిగా వ్యాపారం చేయగలిగితే, ఇంకో రోజు నువ్వు అడిగిన దానికి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడతాను, ఎందుకంటే ఇది జీవితం కాబట్టి. మనం ఇక్కడ ఈ ప్లేస్ ఇంతకంటే మనకు లేదు కాబట్టి. సో వ్యాపారం చేయండి, పద్ధతిగా చేయండి.
ఎలా చేయాలో తెలియకపోతే, అంటే ఆ వ్యాపారంలో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే అప్రెంటిస్గా పనిచేయండి. వాళ్ళ జీతం ఇవ్వకపోయినా 1-2 నెలలు, అది మీరు అప్పుడు అన్నీ మీకు అర్థమవుతాయి. ఆల్ ది బెస్ట్. మరో కాల్ తీసుకున్నాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, అరుణ అండి. అరుణ గారు, గురువు గారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్కారం. అమ్మా, ఓం నమ శివాయ్. నమ శివాయ. 1992 ఫిబ్రవరి 23 సార్. 1992 ఫిబ్రవరి 23 అమ్మా. అవును సార్. ఎవరిదమ్మా ఇది? నాదే సార్, అరుణ. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? కాదు కాదు, ఇది ఆదివారం. తెలుసు సార్. ఇది ఆదివారం, ఇది లీఫ్ ఇయర్. నేను సోమవారం అంటే అంటున్నారు కదమ్మా. అడవిలో అన్నాలే సార్, తెలుసు సార్. ఇది ఆదివారం. మానవ తప్పిదాలు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది చతుర్దశి కృష్ణపక్షము, అంటే బహుళ చవితి. దీన్ని సంకటహర చతుర్థి అంటాం. ఇది కన్యా రాశి. అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. త్రయోదశి ముఖి కానీ నవముఖి కానీ. త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వెయ్యండి. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. 24/7. అమ్మ, సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి, శుభం. గురుగారు, ఇక మీ క్యాంపుల వివరాలు తెలియజేస్తారా? ఎప్పుడెక్కడ అవైలబుల్గా ఉంటారు? ఏముంది, గురువారం నాడు ఒక్కరోజే నేను వెళ్తాను, ఏదో బ్రాంచ్కి వెళ్తాను. ఇప్పుడు ఈ కమింగ్ థర్స్డే, దానికి ముందు విజయవాడ, దానికి ముందు బెంగళూరు వెళ్ళాను. ఇప్పుడు ఇది తిరుపతి మహాక్షేత్రం. తిరుపతిలో గురువారం నాడు మధ్యాహ్నం వరకే ఉంటాను. 1-1:30 వరకే. మీరు అర్థం చేసుకొని సహకరించండి. ఎక్కువసేపు ఉండడానికి నాకు అవకాశం ఉండదు. 2 అవర్స్ మ్యాక్సిమం ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే మీకు కష్టం అవుతుంది, నాకు కష్టం అవుతుంది. అందులో చాలా గ్యాప్ వచ్చింది. నేను తిరుపతి వెళ్ళి నాకు ఒత్తిడి ఉంటుంది. నాకు కావాల్సింది సంఖ్య కాదు, మీరు ఎంతమంది నమోదు చేశారో సమయం. మీ జాతకాన్ని ఎనలైజ్ చేయడానికి, విశ్లేషించడానికి నాకు మీరు సమయం ఇస్తే బాగా విశ్లేషించగలను అన్న నమ్మకం నాకుంది. మీరు సమయం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా చాలా బాగా చెప్తానన్న నమ్మకం నాకుంది. మీరు అనవసరంగా ఎక్కువ పేర్లు రాస్తే నాకు అది నేను చేయలేను, నాతో కాదు. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. ప్రతిరోజు నేను హైదరాబాద్లో ఉంటా, శని ఆదివారాలతో కలిపి, ఒక్క గురువారం మినహాయిస్తే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. మీరు బెంగళూరులో ఉంటే ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. అక్కడికి మీరు వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడుంటే అక్కడ మీరు వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు తిరుపతిలో నన్ను కలవాలి అని అనుకున్నా, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఆల్ ది బెస్ట్. గురుగారు, మరో కాల్ తీసుకున్నాం. రైట్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సునీత మేడం. సునీత గారు, గురుగారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ సార్. ఏమిటమ్మా? సార్, మా చెల్లెల కూతురికి రుద్రాక్ష వేయాలనేసి ఎందుకు సార్ చదువుకోసం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అక్టోబర్ 24 24 అక్టోబర్ 2011 సార్. అమ్మాయి 9th క్లాస్. ఎలా ఉన్నాయి స్టడీస్? అదే సార్, కొంచెం దండుగా ఉంది అమ్మాయి అనేసి. అమ్మాయి కాస్త డల్లుగా చదువుతాంది సార్. నేను మా 2 పిల్లలకు కూడా వేశాను సార్ రుద్రాక్ష. బెంగగా ఉందా? హలో, బెంగగా ఉందా? ఏమంటారు? డల్లుగా ఉందా? ఏదో పదం వాడారు మీరు.
డల్లుగా చదువుతాను డల్లుగా సార్, ఉంది. అందుకు. అంటే ఏం డల్లు అంటే అర్థం ఏమిటమ్మా? అంటే కొంచెము తక్కువ చదువుతాను సార్ అమ్మాయి ఇంట్రెస్ట్ లేక అందుకు. అంటే పిల్లలందరూ ఒకలాగా ఉంటారమ్మా. కొందరు బాగా ఎక్కువ మాట్లాడతారు, కొంతమంది తక్కువగా మాట్లాడతారు, కొంతమంది అడిగినా సమాధానం చెప్పరు, కొందరు అడగకుండానే 1-4 చెప్తూ ఉంటారు. ఇది తప్పు కాదు, అది తప్పు కాదు. చేతికున్న 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు. వ్యక్తీకరణలో ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కో రకంగా ఉంటుంది. మీరు పిల్లల్ని కంపేర్ చేయక్కర్లేదమ్మా. వాళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు, లేకపోతే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వీళ్ళు డల్గా ఉంటారు, అలా అనక్కర్లేదు. ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్క ఇది ఒక్కో రకంగా ఉంటుంది. సరే, ఈ తిరిగి కూడా ఒక అష్టముఖి వేసేయండి. 2 పిల్లలకి వేశారు కదమ్మా. ఒక అష్టముఖి, ఇది గణపతి స్వరూపం. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఆల్ ది బెస్ట్ అమ్మా. అందులో ఈ మాసం ఇది ఒక అవకాశం. శ్రావణ మాసం రుద్రాక్షదారులకి ఇది ఒక అవకాశం, పూర్వజన్మ సుకృతం ఈ మాసంలో రుద్రాక్షదారం చేయడం. అయితే గురుగారి కరుంగలి మాల విషయానికి వస్తే గనక చాలా మంది వేసుకుంటున్నారు. అయితే ఈ కరుంగలి మాలలో కూడా కొన్ని నకిలీలు ఉంటూ ఉండొచ్చు కదా, అయితే సరైంది కావాలంటే ఎక్కడ కొనుక్కోవాలి? నకిలీలు కాదు, ఏది అనర్హం కాదేది అనర్హం. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో. ఎలా అయితే దుర్మార్గం అలా నిండి ఉంటుందో, రాక్షసత్వం ఎలా అయితే నిండి ఉంటుందో, వ్యాపారంలో ఈ నకిలీలు కామన్గా ఉంటాయి. నకిలీలు చేయడానికి ఏది అనర్హం కాదేది అనర్హం. కాబట్టి ఇందులో ఉంటుంది అందులో ఉంటుంది అని లేదు, ఎందులో చూసినా అందులో ఉంటుంది. మనమే జాగ్రత్త తీసుకోవాలి. ఎందెందు వెతికినా అందందేయగలడు. కాబట్టి ఒక స్టాండర్డ్ సంస్థల నుంచి కానీ దాని పట్ల మనకు అవగాహన ఉంటే కానీ, సో ఇవి జాగ్రత్త. ఈ సంస్థలో అయితే అంటే జనరల్గా మా సంస్థలో తీసుకోమని నేను ఎప్పుడూ రుద్రాక్షల గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఒరిజినల్ దొరుకుతుంది ఇలాంటి నేను ఎప్పుడు చెప్పలేదు. బాగా ఎక్కువైపోయిన జాగ్రత్త. ఈ మధ్య ఏ యూట్యూబ్ చూసినా అదే, ఏ ప్రమోషన్ చూసినా కరుంగలి. ఓ పక్క సెలబ్రిటీలు బొమ్మ వేస్తారు, ఓ పక్క ఏమో ఇది వేస్తారు, వెనక నుంచి ఏమో చెప్పకూడని కథలు చెప్తారు, ఆ అబద్ధాలన్నీ మూటగట్టుకొని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏవి నిజాలు కాదు, అవన్నీ ఏమీ నమ్మకండి. కరుంగలి అంటే తమిళ పదం, ఇంగ్లీష్లో దాన్ని బ్లాక్ ఎబోని అంటారు, తెలుగులో నల్ల తుమ్మ అంటారు. ఇది మీ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ దీని గురించి తెలుసు. అది బరువుగా ఉంటుంది, ఒరిజినల్ వేసుకోండి. దిష్టి దోషాలకి అది ఉపయోగపడుతుంది. దాన్ని కింద మీకు సంబంధించిన రుద్రాక్ష కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి లాకెట్ కానీ నేను రేపు ఒక్కసారి తీసుకొచ్చి, మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు, అది ఎలా ఉంటుందో నేను ఒక్కసారి చూపిస్తాను. ఒరిజినల్ ఎలా ఉంటుంది, లాకెట్ వేసుకుంటే ఎలా ఉంటుంది, రుద్రాక్ష మీకు సంబంధించింది వేసుకుంటే ఎలా ఉంటుంది, ఒకసారి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. 2-3 సార్లు మీరు అడిగేసరికి నేను ఏదో చెప్పడం చేయడం చూపించకుండా చెప్తే కూడా బాగోదు. కరెక్ట్గా నేను రేపు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. గురుగారు మరో కాల్ తీసుకున్నాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? గురుగారితో మాట్లాడండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమస్తే గురుగారు. ఏమిటమ్మా? 1986 మా అబ్బాయి తెలుసుకోవాలి. 1986 డిసెంబర్ 23 23 డిసెంబర్ అంతేనా అమ్మా? అవును సార్. అమ్మ మంగళవారం పుట్టినట్టు గుర్తుందా? గుర్తుంది సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? అమ్మా ఎంతమంది పిల్లలు? ఇది సప్తమి కృష్ణపక్షము బహుళ సప్తమి. అమ్మ లైన్లో ఉన్నారా? కాల్ రాపింగ్. ఇది కన్యా రాశి. అమ్మ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి, జాగ్రత్త. గురుగారు ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997,
7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.